ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి అడ్డుకట్ట వేయాలని పట్టుదలతో టీడీపీ, జనసేన, బీజేపీ ఏకతాటిపైకి వచ్చాయి. అయినా ఆ మూడు పార్టీల మధ్య ఇప్పటికీ సఖ్యత కనిపించడం లేదు. సీట్ల సర్దుబాటు కూడా ఇంకా కొలిక్కి రాలేదు. అభ్యర్థులను ప్రకటించిన చోట్లల్లా గందరగోళం నెలకొంది. కొన్ని చోట్ల అసంతృప్తులు బగ్గుమంటున్నారు. మరికొన్ని చోట్ల రెబల్స్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలన్న లక్ష్యంతో కూటమి జట్టు కట్టాయి ప్రధాన పార్టీలు. పలు దఫాలుగా చర్చలు జరిపిన అనంతరం టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాల్లోనూ, జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లోనూ, బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు అవగాహనకు వచ్చాయి. ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనే దానిపై కూడా క్లారిటీకి వచ్చేశాయి. అభ్యర్థులను కూడా 3 పార్టీలు ప్రకటించాయి. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. సీట్లు దక్కని కీలక నేతలు బగ్గుమన్నారు. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఇక ప్రస్తుతం 3 పార్టీల నేతలు ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. నియోజకవర్గాలకు వెళ్లిన సందర్భంలో ఎదురవుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకు నేతలకు తలకు మించిన భారంగా అక్కడి పరిణామాలు మారిపోతున్నాయి. సీట్ల సర్దుబాటుపై పునరాలోచించుకోవాలని 3 పార్టీలు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నివాసంలో జనసేన, బీజేపీ కీలక నేతలు సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, సిద్ధార్థ సింగ్ తో పాటు ఇతర నేతలు ఈ భేటీలో పాల్గొనడం విశేషం. అసంతృప్తులు, పరస్పర సహకారం లాంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. అవసరమైతే 1-2 స్థానాల్లో మార్పులు, చేర్పులు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాలని, ప్రచారంలో దూకుడు పెంచాల్సిన అవసరం ఉందని కూటమి నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. బలమైన అభ్యర్థులు ఉన్న చోట్ల అవసరమైతే వాళ్లకే సీటు కేటాయించి కూటమి విజయానికి ముందుకు సాగాలని భావిస్తున్నారు. అసంతృప్తులను దారికి తెచ్చుకోకపోతే రెబల్స్ బెడద తప్పదని, మొదటికే మోసం వస్తుందని అంచనాకు వచ్చారు అగ్రనేతలు. 1-2 చోట్ల సీట్లు సర్దుబాటు చేసుకుని ప్రచారంలో స్పీడ్ పెంచాలని 3 పార్టీల నేతలు ఉమ్మడిగా సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు వెళితేనే వైసీపీ దూకుడుకు కళ్లెం వేయడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు.